రేషన్ కార్డు లేని వాళ్ళు అనేది ఇవాళ పొద్దున్నే మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. ఏదైతే రేషన్ కార్డు లేదంటున్నారు కదా, చాలా వరకు రేషన్ కార్డు లేదంటున్నారు. సో మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, వీఆర్ రిక్వెస్ట్ ఫర్ రేషన్ కార్డ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం లేని వాళ్ళకి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు. సో కొంతమందికి ఇద్దరు పేర్లు ఉంటున్నాయి, ఒక ఇద్దరు పేర్లు ఉండట్లేదు, పిల్లల పేర్లు ఉండడం కానీ లేకపోతే ఎవరైనా అది యాడ్ చేయడానికి వీఆర్ రిక్వెస్టెడ్ వన్ రేషన్ కార్డ్ యాడెడ్ దిస్ మై ఫ్యామిలీ మెంబర్ అని రాసి వాళ్ళ ఫ్యామిలీ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొత్త వాళ్ళకే వీఆర్ ఫ్రమ్ న్యూ రేషన్ కార్డ్, రిక్వెస్టెడ్. సో దాని తర్వాత టోటల్ ఫ్యామిలీ మెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్. ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారో గవర్నమెంట్, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా తెలిసిపోతుంది. ఒకవేళ ఉంది అనుకుంటే ఎంతమందికి ఉంది, ఇద్దరికి ఉందా, ఒకరికి ఉందా, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ యాడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభయహస్తము 6 గంటల పథకంది కుటుంబ వివరాలు. దరఖాస్తు మ్యాక్సిమం మహిళ పేరు రాయాలి, మహిళ ఫోటో ఉండాలి, ఆమె డీటెయిల్స్, ఇది ఆధార్ కార్డు, పుట్టిన అవన్నీ రాయాలి, మొబైల్ నెంబరు, ఇది ఒక కుటుంబ సభ్యుల పేర్లు, భర్త, వాళ్ళ కుమారులు, కూతురు పేరు రాయాలి ఇందులో. దీని తర్వాత వాళ్ళకి కావాల్సినది ఇది చిరునామా, ఎవరైతే ప్రజెంట్ అడ్రస్ ఉంటారో వాళ్ళు తీయాలి. దీని తర్వాత మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి 2000 ఆర్థిక సాయం అనేది ఉంటుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గ్యాస్ బిల్లు అవన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టాల్సి వస్తుంది. దీని తర్వాత రైతు భరోసా, ఇక్కడ వాళ్ళకి మన ల్యాండ్ ఉంటే ఇక్కడ ప్రూవ్ చేస్తే మేము వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం, వాళ్ళ ఇల్లు లేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి రేకులు కానీ లేకపోతే ఏదైనా గుడిసె ఉన్నా కానీ ఓపెన్ ల్యాండ్ ఉన్నా కానీ 5 లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. ఇక అమరవీరుల సంగతి అయితే ఇది వాళ్ళ అమరవీరులు, తెలంగాణ అమరవీరులు వాళ్ళ పోరాటం చేస్తే వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదైతే, వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్తే ఏ టైం జైలుకి వెళ్ళారు అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో ఫిలప్ చేస్తే వాళ్ళకి 250 గజాల జాగా వస్తుంది, కట్టుకోవడానికి 5 లక్షల వరకు డబ్బు ఇస్తారు. ఇంకోటి అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు ఫ్రీ అనేది ఇస్తుంది. దీని తర్వాత చేయూత పథకం, అంటే దీంట్లో వృద్ధాప్యం కానీ, గీత కార్మికులు కానీ, డైలర్స్ కానీ, బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వితంత కానీ, చేనేత కానీ, ఎయిడ్స్ కానీ, సర్వే కానీ, బీటెక్, బీడీ, కట్టెదారు, జీవనభృతి, వీళ్ళలో ఎవరికైనా సరే వీళ్ళు మనకి వాళ్ళది ఏదైనా సరైన పత్రం చూపిస్తే వాళ్ళకి మనకి ఈ యొక్క చేయూత పథకం అనేది వాళ్ళకి అందిస్తాం. ఇది మనకి వాళ్ళు ఇచ్చే ఎక్నాలజ్మెంట్. మనం పెట్టాల్సింది వాళ్ళది ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పాస్ పుస్తకం కానీ, ఇంకా గ్యాస్ బిల్ కానీ, కరెంటు బిల్లు కానీ పెడితే ఇది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు జత చేసి మనం అప్లై చేసుకోవాలి.